సో హలో గైస్, వెల్కమ్ టు అలంకృత టాక్స్. నేను మీ అలంకృత. బేసిక్ గా నిన్నటి ఎపిసోడ్ లో చూసుకుంటే అయితే సెకండ్ వీక్ నామినేషన్ లో ఉండి ఎలిమినేషన్ అయిన కంటెస్ట్ ఎవరు ఏంటంటే ఆర్జే శేఖర్ బాషా గారు. అసలు ఈయన ఎలిమినేషన్ వెనక కారణాలు ఏంటి, ఈయన ఎలిమినేషన్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, అండ్ హౌస్ అందరు పన్నాగం పన్ని ఈ సీజన్ 8 లో సెకండ్ వీక్ వచ్చేసరికి హౌస్ మేట్స్ తీసుకోవాలన్నారు కాబట్టి ఎవరు హౌస్ లో ఉండాలి ఎవరు హౌస్ లో ఉండకూడదు అన్నారు. అందరూ మూకుమ్మడిగా ఆర్జే భాషని పంపించాలని ట్రై చేశారు కాబట్టి వీళ్ళు అసలు మనుషులా లేకపోతే ఇంకేమన్నా. ఓం గారితో పోలిస్తే శేఖర్ బాషా గారు 100కి 1000% చాలా బెటర్. అసలు ఇన్ని రోజులు కూడా ఆయన జోక్స్ కానీ వాటికి చాలా అంటే చాలా అడిక్ట్ అయిపోయాము. అసలు ఓం గారు ఏం చేశారండి నాకు అర్థం కాదు. ఎప్పుడు చూడు అని మూతి ముచ్చుకుంటారు, ఏదో తెలివిగా యాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. మా డిఓపి ఓం గారి కంటెస్టెంట్ అండి, ఆయనే చెప్పాలి. నాకు ఎంత చిరాకు వస్తుంది అంటే చెప్తాడు పర్సనల్ గా, ఇంకా ఇది చేయండి సపోర్ట్ చేయండి అని చెప్పేసి. ఆయన నామినేషన్ చేస్తే తీసుకోలేడు, ఎదుటి వాళ్ళు నామినేషన్ చేస్తే మాత్రం గుచ్చినట్లు ఆడోళ్ళ ముచ్చట్లు ఉంటాయి కదా, అట్లా గుచ్చి సూటిపోటి మాటలు అంటుంటారు. ఏ విధంగా సపోర్ట్ చేయాలని నాకు అర్థం కాదు. హౌస్ మేట్స్ అందరూ కుట్రు కుతంత్రాలతో ఒక్క సీత తప్పితే, సీత కూడా గేమ్ స్ట్రాటజీ ఏమైనా వాడిందేమో అని నాకు అనిపించింది. బట్ భాషా గారిని పంపించడం అయితే చాలా బాధాకరమైన విషయం. పైగా బాబు కూడా పుట్టాడు, అది కూడా నాగార్జున గారి నోటి వెంట అనౌన్స్ చేయడం తను చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాడు. ఇప్పుడు ప్రతి మనిషి అన్నాక ఒక ఎమోషన్ ఉంటుందండి ఖచ్చితంగా. భాషకి రాకముందుకే వాళ్ళ ఆవిడ September 14th డెలివరీ అవుతుందని తెలుసు, బేబో బాయ్ ఎవరో ఒకరు పుడతారని కూడా తెలుసు. అయినా కానీ స్టాండ్ తీసుకొని వచ్చిందంటే ఆడడానికే వచ్చిండు కదా. మీరందరూ మీ మొగుళ్ళకి మీ పిల్లలకి ఎమోషనల్ గా కనెక్షన్ అయ్యి ఉండరా? ప్రతి ఒక్కరు అవుతారు, తను అదే అలా అయ్యాడు. కొంచెం తను వీక్ గా అంటే 1 వీక్ నుంచి అది మైండ్ లో పెట్టుకున్నాడు. 1 వీక్ నుంచి మీరేం పెద్ద పీక్ కూడా చాడారు అనేది నాకైతే అర్థం కాలేదు. ఎందుకు వేసారో కూడా అర్థం కాలేదు. ప్రతి ఒక్కరు కూడా అదొక్క సాకుతోనే యాక్టివ్ గా లేడు అంటే మిగిలిన వాళ్ళతో పోలిస్తే, మీ అందరితో పోలిస్తే చాలా బెటర్ హై పొజిషన్ లో ఉండాల్సింది శేఖర్ బాషా. నాకు తెలిసినంత వరకు అయితే నా ఒపీనియన్. గేమ్స్ ఆడినప్పుడు ఆడాడు, ఆడనప్పుడు ఆడలేదు. ఇప్పుడు అందరూ టాప్ లోనే ఉండాలనుకోరు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి టైం వస్తుంది. బట్ ఆయనని అంత చెత్త రీజన్ పెట్టి, తుప్పాస్ రీజన్ పెట్టి హౌస్ లోంచి పంపించారంటే నాకు అసలు ఓం గారిని కానీ పృథ్వీ గారిని కానీ పంపించాలనిపించింది. అసలు కావాలని స్టార్ మా వాళ్ళకి ఎవరు కావాలో వాళ్ళనే ఉంచుకొని మిగిలిన వాళ్ళని బయటకు పంపించేస్తున్నారని డౌట్. అలాంటప్పుడు ఇంకా ఓటింగ్ ఎందుకండి పెట్టడం నాకు అర్థం కాదు. ఓటింగ్ ఎందుకు పెట్టడము, హౌస్ లో వాళ్ళ సజెషన్స్ తీసుకోవడం ఎందుకు? తెలుసు బిగ్ బాస్ కి ఆల్రెడీ ఇట్లా పెడితే బాగుంటది, మేము పంపించడం ఎందుకు, భాషనే పంపిస్తారని. దానికంటే ముందు కొడుకు పుట్టాడని అనౌన్స్ చేయడం, మళ్ళీ దాని తర్వాత ఇది చేయడం అవసరం? అసలు కావాలని ప్లాన్లు. మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. రివ్యూస్ ఇచ్చే వాళ్ళ మనోభావాలు, భాషా గారి ఫ్యాన్స్ మనోభావాలు అయితే దెబ్బతింటున్నాయి. బిగ్ బాస్ చెప్తాడు, ఆదిత్య ఓం గారు కానీ శేఖర్ భాషా గారు కానీ ఎవరు హౌస్ లో ఉండాలనేది మీ చేతుల్లో నిర్ణయించబడిందంటే ప్రేరణతో మొదలు పెట్టుకుంటే నైనిక వరకు కూడా మొత్తం ఆల్మోస్ట్ ఉన్న 12, 13, 14 మంది కూడా మొత్తం ఓం గారికి దండలేశారు. ఒక్కడికి కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ సెన్స్ ఎవరికి పని చేయలేదు. ఓం గారు అసలు ఏమీ ఆట ఆడరు, ఏమీ స్టాండ్ తీసుకోరు, వచ్చిరాని తెలుగుతోని కన్విన్స్ చేస్తుంటారు. అంటే ఆయన ఉంటే గేమ్ ఈజీ అయిపోద్దని వీళ్ళ ప్లాన్ అనుకుంటా. కానీ ఎప్పుడైనా ఒక గేమ్ సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలంటే మనకంటూ టఫ్ ఫైట్, టఫ్ ఫార్, మనం ఏమిచ్చినా వినగలిగే శక్తి ఉండాలి. ఎట్ ది సేమ్ టైం తీసుకోగలిగినంత ఓపిక కూడా ఉండాలి. సో భాషా గారిలో ఆ రెండు ఉన్నాయి. కానీ మీరు ఆయనను కాదని ఏంటి గేమ్ కాంప్లికేటెడ్ చేయని, కొంచెం కొత్త థాట్స్ రాని, అదంతా పసలేని మ్యాటర్. అర్థమైపోయింది ఓం గారిని అందులో ఉంచారంటేనే మీ పని అయిపోయింది. షో పన్నాగం కూడా స్టార్ట్ అయిపోయిందని నాకైతే అర్థమైపోయింది. ఇంకేముందాడ పస లేదు. ఉన్నొక్క పసని బయటికి దోసేస్తే లోపలేం పస ఉంది ఇంకా. కనీసం లిటరల్ గా చెప్తున్నా, అప్పట్లో నేను బిగ్ బాస్ ఎన్నో సీజన్ నుంచి చూస్తున్నాను నాకు అర్థం కాలేదు, కానీ చాలా సీజన్స్ చూస్తున్నా. కనీసం కాస్ట్యూమ్స్ అన్నీ ఇంట్రెస్ట్ వేసుకునే వాళ్ళు, వీళ్ళ కాస్ట్యూమ్స్ కూడా ఇంట్రెస్ట్ వేసుకోవట్లేదు. అసలు నీట్ గా మెయింటైన్ చేయట్లేరు ఒక్కరు కూడా. కొంచెం సండే వీకెండ్ వచ్చిందంటే సండే సాటర్డే కలర్ఫుల్ ఏం డ్రెస్లు వేసుకుంటారు ఎట్లా అనేది అసలు అప్పటి సీజన్ లో అయితే అరే వీళ్ళ డ్రెస్లు ఎక్కడ తీసుకున్నారు, ఏ పేజ్ నుంచి తీసుకున్నారు అని సెర్చ్ చేసేదాన్ని. ఇప్పుడు ఆయనకింత జ్ఞానం ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. ఇంకొకటి ఈ ఎపిసోడ్ లో చూసుకున్నట్లయితే విష్ణుప్రియను బాగా అన్నిసార్లు నాగార్జున గారు విష్ణు అని పొగుడుతుంటే ఆమెకు పాజిటివ్ కాస్త నెగిటివ్ అయిపోద్దేమో అనిపిస్తుంది. అండ్ మీకు ఇంకొక విషయం తెలుసా, సోనియాని ఎలా కాపాడుతున్నారంటే అంత నోరా డ్రైనేజ్ లాంటి ఆవిడని కూడా వీళ్ళు వెనకేసుకొస్తున్నారంటే నాకు అర్థం కాలేదు. ఎందుకంటే భాషలో అన్ని క్వాలిటీస్, మినిమం మోరల్స్, ఎథిక్స్, ఎలా మాట్లాడాలి, ఏ టైంలో ఎలా ఉండాలి, గేమ్ ఎలా పార్టిసిపేట్ చేయాలి, దేన్ని ఎలా తీసుకోవాలి, ఒకవేళ ఎవరైనా డౌన్ అయితే ఎలా ఓదార్చాలి, అన్ని క్వాలిటీస్ ఆమెలో ఉన్నాయి. సోనియాలో మాత్రం ఏదైనా ఒక విషయాన్ని పట్టుకొని పోక్ చేసి వాళ్ళకి అదే రచ్చరచ్చ చేసి మొత్తం హౌస్ ఎన్విరాన్మెంట్ అంతా చెత్త చండాలం చేసి
వాళ్ళ మీద అందరికీ నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేదాకా ఆమె వదిలిపెట్టాను. మనిషికి ఆమె పొగుడుతున్నారు. పైగా ఏంటి ఆయన యశ్ అనుకుంటా బయట వాళ్ళ లవరు కొన్ని ఇంటర్వ్యూలలో కూడా చెప్పింది బిజినెస్ పార్ట్నర్ అని. బేసిక్ గా ఎందుకు నాగార్జున గారు ఒక పాట పాడమంటే నెక్స్ట్ వీక్ పాడతా అని చెప్పింది అనమాట. కాదు ఇప్పుడే పాడాలి, నా కోసం కాకపోయినా యశ్ కోసం అంటే ఏదో చిన్న పాట పాడింది. ఎందుకంటే సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే ఆమె చిన్నోడు పెద్దోడు పృథ్వీ నిఖిల్ వీళ్ళు ముగ్గురు మధ్యలో ట్రయాంగిల్ నడుస్తుంది, ఇది నెగిటివ్ గా పోర్ట్రేట్ అవుతుందని బిగ్ బాస్ ఆమెను సేవ్ చేయడానికి యశ్ గురించి మాట్లాడు, నీ లవర్ ఉన్నాడు కదా అని చెప్పేసి ఆయన గురించి తీస్తుంది. ఎందుకంటే మీరు ఇన్స్టాగ్రామ్ లో స్క్రోల్ చేస్తే ఆమె ఎక్కడెక్కడ తొడల మీద పెడుతుందా, చేతుల మీద పడుతుందా, గట్టిగా పట్టుకుంటుందా, ఇది నడుస్తుంది కాబట్టి నెగిటివిటీ వస్తుంది కాబట్టి బిగ్ బాస్ టీమ్ అది పసిగట్టి దాన్ని అటు నుంచి అటు డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. డైవర్ట్ చేయడం మంచిదే, ఇటు పృథ్వీ ఆట పోయేది, అటు నిఖిల్ ఆట పోయేది. ఆమె మాయలో పడితే ఆమెతో ఎవ్వరు ఫ్రెండ్షిప్ చేస్తే వాడిని దిగజార్చిద్ది ఖచ్చితంగా, ఇది మాత్రం పక్క. ఆమెతో ఎవరు ఫ్రెండ్షిప్ చేసినా నిఖిల్ అయితే అవుట్ ఆఫ్ ది గేమ్ అయ్యాడు. మొన్న మళ్ళీ రిటర్న్ అయ్యాడు తప్పితే అసలు ఈసారి ఆమెకు నామినేషన్లు పడాలి, మామూలుగా పడలేదు. అండ్ ఓకే అందరు గేమ్ నుంచి అయితే పంపించడానికి ట్రై చేశారు. సీత మాత్రం భాష ఉండాలని కోరుకుంది. బట్ ఇక్కడ ఏంటంటే అది ప్రతి ఒక్కరూ ఇటేసినప్పుడు ఇటేయడం కూడా యూనిక్, అందరి ఫోకస్ ఆమె మీదకి పోతుంది కాబట్టి. పైగా వాళ్ళిద్దరికి ఉన్న అటాచ్మెంట్ కూడా అలాంటిదనే చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి భాషలో నాకు నచ్చిన విషయం ఏంటంటే అంతా అయిపోయాక 1 నిమిషం అని చెప్పేసి ఇంకొక దండ తీసి ఓం గారికి వేశారు. అది కదా పాజిటివ్నెస్, అది కదా ఒక మంచి మేము చూసి నేర్చుకుంటున్నాం. ఇది ఏది చేస్తే మంచి, ఏది చేస్తే చెడు, ఒక మనిషి నుంచి ఏం విలువలు నేర్చుకోవాలి, ఏం విలువలు నేర్చుకోవద్దని ఎంత బాగా స్పిరిట్ గా తీసుకున్నాడు, స్పోర్టివ్ గా తీసుకున్నాడు. ఎంత మంచిగా అనిపించింది నాకైతే. అసలు ఒక్కరు కూడా నచ్చలేదు. భాషను పంపించడం నాకైతే ఇంకా అస్సలకే నచ్చలేదని చెప్పాలి ఈ విషయంలో మాత్రం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ బజ్ లో చూసుకున్నట్టయితే మనకి చెప్పాడు సోనియా ఎలాంటి అమ్మాయి అని చెప్పేసి. అసలు ఇంత క్లారిటీగా ఇంతమంది హింట్స్ ఇస్తున్నా అలాంటి వాళ్ళని హౌస్ లో ఉంచుతారు, మిగిలిన వాళ్ళని అయితే బయటికి పంపిస్తారు. సో భాష బయటికి రాగానే ఫేక్ రియల్ అని మూడు ఫోటోలు పెట్టమంటే రియల్ దాంట్లో వచ్చేసి సీత విష్ణు ప్రేరణ అని పెట్టాడు. అండ్ సీత జెన్యున్ గా ఆడుతుంది అనిపిస్తుంది. ఆబ్వియస్లీ అది తెలిసిపోతూనే ఉంది. అది స్ట్రాటజీ అయినా కానీ ఆమె చాలా రియల్ గా ఆడుతుంది, మంచిగా ఆడుతుంది. విష్ణు ఇన్నోసెన్స్ అని చెప్తున్నారు కానీ ఆమె ఇంకా గేమ్ తీరు మార్చుకోకపోతే ఆమె అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ప్రేరణ గురించి చెప్పాను కానీ ప్రేరణ పేరు కంటే కూడా ఇంకొంతమంది వాళ్ళు సెల్ఫ్ గేమ్ ఆడే వాళ్ళు ఉన్నారు, గ్రూపులుగా కాకుండా. వాళ్ళ పేరు పెడితే బాగుండు అనిపించింది. ఫేక్ అని చెప్పినప్పుడు అయితే ఈమె పేరు చెప్పిండు. అబ్బా సోనియా, నెక్స్ట్ ఓం గారు, అండ్ నెక్స్ట్ నాగమణికంఠ గారు. నాగమణికంఠ ఎక్స్ప్రెషన్ ఎలా ఇస్తుంది తెలుసా, ఫస్ట్ వాడిని బయటికి పంపించాలి. నాకు తెలిసి ఏం ఆడతారేమో, నాకు అసలు గేమ్ అసలు ఒక్క ముక్క కూడా అర్థం కాదు. సో మీ అందరికీ అంటే నేను ఎపిసోడ్ మొత్తం చేయదలుచుకోవట్లేదు, ఓన్లీ శేఖర్ భాష ఎలిమినేషన్ గురించి మాట్లాడదలుచుకున్నాను కాబట్టి ఈయన పంపించడం కరెక్టా కాదా, ఈయన రీఎంట్రీ ఉంటే బాగుంటుందా. నేనైతే లిటరల్లీ చెప్తున్నా సీక్రెట్ రూమ్ లో పెడతారేమో. ఇంత మంచి కంటెస్టెంట్ ని పంపిస్తే ఏం బజ్ ఉంటుంది చెప్పండి. మళ్ళీ నాగార్జున గారు చెప్తారు ప్రతి సీజన్ లో రేటింగ్ ఇంత వచ్చింది, అంత మిలియన్ చూసారు, ఇంత మిలియన్. ఏమీ లేదాడ, అన్ని అబద్ధాలే. పొద్దున్న లేస్తే అబద్ధాలు ఆడి బిగ్ బాస్ షో నడిపిస్తున్నారు అనిపిస్తుంది. ఆ అబద్ధాలను పట్టుకొని మేము రివ్యూలు చేయడం మళ్ళీ ఇదొకటి బొక్క మాకు. కాబట్టి మళ్ళీ రీఎంట్రీ ఉంటేనేమో ఆ బిగ్ బాస్ మీద రెస్పెక్ట్ ఉంటుంది, లేకపోతే లేదు. లాస్ట్ ఇయర్ రతికానే పంపించారు, భాషను పంపించకపోతే మేము ఎలా ఊరుకుంటాం చెప్పండి. కాబట్టి మళ్ళీ భాష హౌస్ లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా